కుర్రాళ్ళు కుమ్మేశారు. అలాగేలాగ కాదు, అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ కుర్ర బౌలర్లకు చుక్కలు చూపించారు. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ చెచ్చర్పీడుగు వైభవ్ సూర్యవంశీ చూపించిన విశ్వరూపానికి ఇంగ్లాండ్ ఆటగాళ్లైతే విస్తుపోయారు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ 20 పరుగుల టీమ్ స్కోర్కే వెనుదిరిగిన కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసిన వైభవ్ సూర్యవంశీ ఇంగ్లాండ్ బౌలర్లపై అయితే విరుచుకు పడిపోయాడు. కేవలం 80 బంతులు మాత్రమే ఆడిన 14 ఏళ్ల వైభవ్ 15 ఫోర్లు 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వైభవ్ దాటికి ఏ ఇంగ్లాండ్ బౌలర్ దగ్గర సమాధానమే లేకపోయింది. ఆయుష్ మాత్రే 53 పరుగులతో వైభవ్కి ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేయగా చిచ్చరపిడుగు సూర్యవంశీ చెలరేగిపోయాడు. సెంచరీ 150 అంటూ పరుగులు దాటుతున్నా కానీ అస్సలు అలసిపోలేదు సూర్యవంశీ. డబుల్ సెంచరీ చేసేసే ఊపులో కనిపించాడు. 175 పరుగుల వద్ద కీపర్కి క్యాచ్ ఇచ్చి దురదృష్టవశాత్తు అవుట్ అయ్యాడు. సూర్యవంశీ అవుట్ అయిన తర్వాత వచ్చిన వేదాంత్, విహాన్, అభిజ్ఞాన్ కుందు బాధ్యతాయుతంగా ఆడారు. చివరిలో కనిష్క్ 37 పరుగులు చేసి మంచి ఫినిషింగ్ ఇవ్వడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల స్కోర్ చేసింది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. మరి భారత్ ఇచ్చిన 412 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ ఏం చేస్తుందో చూడాలి. బ్రిటిషర్లు తడబడితే మాత్రం భారత్ అండర్-19 వరల్డ్ కప్ విశ్వ విజేతగా నిలవడం మాత్రం ఖాయం. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.